अच्छा ठीक है जल्दी भेजो भैया, हम वेट कर रहे हैं रोड पर. 3 times వెళ్ళారా సెక్టర్ 21 అన్ని చూస్తే సెక్టర్ 22 ఓ ఆవురా ఆంధ్ర అబ్బాయి ఆవు. అరే ఆవురా, అరే ఆవులరా గైస్. ఇప్పుడు మేమందరం పీజీ ఎత్తుకొని పోతాం. ఇంకా 2 రోజులు అయితే ఇక హోటల్ నుంచి నువ్వు పని చేయంటారు. మాకు కూడా ఏది ముట్టుకుంటే ఊసిపోయి హోటల్ నుంచి ఎప్పుడు బయటకు పోదామని చూస్తాం. ఇక పీజీలలో ఏమవుతుందేమో. మనోడైతే స్మార్ట్గా రెడీ అయ్యాడు. నేను స్నానం కూడా చేయలే. మనోడు ఆంధ్ర అబ్బాయి చెప్పండి. నువ్వు 2 days అవుతుందా మరి? ఇక ముందైతే కిరణ్ బాయ్ కూర్చున్నాడు పాన్ బార్ బ్యాచ్లతోటి. ఓ చూడండి గైస్, మన ఊబర్ అన్న అయితే ఎంత Feb 20 నుంచి Feb 23 నుంచి March 2 వరకు 14,000 ఎర్న్ చేసిండు. ఏమైందంటే ఒక దగ్గర వచ్చి డబ్బులు అడిగిండు. ముందర కిరణ్ గాడు చేంజ్ ఇచ్చాడు, చిల్లర ఇచ్చాడు. వాడు తీసుకోనంట డైరెక్ట్, వాడు చిల్లర తీసుకోవాలంట. అయితే ఏమైంది, వెనకకి వచ్చిండు, వీడి దగ్గరికి వచ్చిండు. వీడు కూడా చిల్లర ఇస్తాడు. వాడు నో, వాడు యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తాడు. అప్పుడు అర్థమైంది మనదరా చిల్లర బతుకని. మా ఇచ్చట అనిపించింది రా. అయ్యా నోట్లే కావాలంట, నోట్లే కావాలంట. రిచ్ ఉన్నారా అంతా ముసలైనారా అయినా కానీ. అమ్మో, ఆఫీస్ దగ్గర నుంచి కొంచెం దగ్గరలో ఉన్నాం. ఇక ఈ ఏరియాలలో ఇక మేము పీజీలు ఎత్తుక్కొని వచ్చినాం. కొట్టరా సెర్చ్ కొట్టరా. ఇక అరే పీజీలు కొట్టరా, కూలింగ్ కాదురా. कुछ नेगोशिएशन होता है क्या? हम 4 लोग हैं. चार लोग इंटरनेट में भी करता है. ठीक है 10 लोग आते बोलो. 10. అరే నెక్స్ట్ మంత్ వచ్చేటోళ్ళు అందరిని ఇళ్ళకి పట్టుకొద్దాం రా. నెగోషియేషన్ అన్నాడా? ఈ అమ్మాయిలతో మాట్లాడిన వాళ్ళు ఏమన్నారంటే 12,000 చెప్పిన పీజీ దాన్ని 9,000 తీసుకొచ్చిర్రంట. అమ్మాయిలు ఏమన్నారు? నేను అనుకోలేదు. మనం కూడా నువ్వు పడుకుందాం పడుకోని. 12,000 చెప్పింది, మేము 9,000 మాట్లాడుకున్నాం. ఏమని చెప్దాం, 10,000 చెప్పింది, ఒక 7,000 మాత్రం సెట్ కాదు. 7-8,000 మాట్లాడుకుందాం. ఇలా ఫ్రెండ్ 10,000కే జాయిన్ అయినప్పుడు నీకు ఎట్టేస్తాడు? నెగోషియేషన్ చేయాలి, నెగోషియేషన్ చేయాలి. మనం వాడు చేయలేదు. నలుగురు ఉన్నాం చేద్దాం పద. ఆల్రెడీ బోల్ దియా అందం. ఉప్పు ముఖం తెలియని ఊర్లో గైస్ పిచ్చర్లకి ఎగురుదానా ఇచ్చి ఊరుతాయి అమ్మ. గైస్ మొత్తం స్లమ్ లెక్కనే ఉన్నది. ఏదో సిటీ అనుకున్నాం కానీ ఇక అరే మరి దిస్ ఈజ్ ఒరిజినల్ గురుగ్రామ్. ఓన్లీ ఆఫీస్ ఏరియా కాడ అట్లుంటుంది కానీ మిగతా ఎంత స్లమ్మే. ఇక చూడాలి ఎంత చెత్త ఉన్నదో. మా వరంగల్ నీట్నెస్ మెయింటైన్ చేస్తాం. తుక్కోడానికి వచ్చినాం. సాయి చరణ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం. అన్న రూమ్ షిఫ్ట్ చేస్తానంటే ఇక కూలి పనులు లేరని చెప్పి ఇక నేను మా తెలుగు వాళ్ళందరం వచ్చినాం. ఏంటన్నా ఈ రూము, ఇది మన బైక్ వెనకాల పెడతాం అదే కదా. ట్రావెలింగ్ గైస్, అన్న సామాన్లు అన్ని మనం వాడేసుకుందాం ఇక. ఓకే బెడ్రూమ్. అవ్వా ఏందండి ఇది, హాల్ లెక్కున్నది. చూడండి గైస్ ఎంత బాగుందో. ఇట్లాంటి దాంట్లో ఒక 5-6 వేలు, ఒక 10,000 ఇచ్చినా ఉండగలుగుతాం. బయట పీజీలలో అన్ని 10,000 పెట్టినా కానీ మంచిగా లేవు గైస్. ఇరికిరుకున్నది. ట్రైపాడ్ పెట్టరాదు, ల్యాప్టాప్ పెట్టరాదు. మనం అసలు వీడియోలు రికార్డ్ చేయలేము, ఇబ్బంది అవుతుంది. వాయిస్ చూసారుగా, బండి కొనుకొచ్చిన ఇప్పుడే, సెకండ్ హ్యాండ్ కాదు. సాయి చరణ్ అన్న బండి పట్టుకొచ్చినాం. అన్న అయితే పైన ఉన్నాడు. బండి తీసుకొని ఇక మేము పీజీలు ఎత్తుకొని పోతాను. మస్తు పంది లెక్క ఉన్నది గాయస్ బండి. లడాక్ పోయింది బండి. సెక్టార్ 21 దగ్గరికి వచ్చినాం. ఫుల్ ఆకలి అవుతుంది. ఏదో చోలే అట, ఏదో చోలే బటర్ అయినా చోలే ఏదో అన్నాడు. తింటాను. 40 రూపాయలు అట. రెండు వస్తాయి ఎన్నత్తాయి అన్నారా? వచ్చిందో చెప్తాం. 3 చేస్తాను, 3 వస్తాయి కావచ్చు. 4 చూడాలి, ఇక ట్రై చేద్దామని చెప్పి తీసుకుంటాను. వచ్చేసింది గాయస్ మన చోలే బటర్ అట. మనోడకైతే మస్తు ఇష్టం అట. ఇక చూడండి గాయస్ ఎట్లున్నది. ఇది కాకి రెట్ట అర్థం అయితే లేదు. ఏం కాదురా, న్యాచురల్ ఉండాలిరా. సరే గాయస్ బాయ్. ఎట్లున్నా కానీ తింటా. ఇక రికార్డింగ్ ఒప్పుకోలేదు, నాకు చిరాకు లేదు. ఇది ఎట్లా తినాలో కూడా మాకు తెలియట్లేదు. ఇక తెంపుకున్నాం. ఏందో ఏమో రబ్బర్ బాగుందా కర్రీ? ఏదే గప్చుప్ గప్చుప్లో చాట్ లెక్కున్నది. అట్లా టేస్ట్ కూడా ఉంది. ఇప్పుడు మటన్ రెడీ. గప్చుప్ తిన్నట్టున్నది ఫ్రెండ్స్. ఏదో ఒకటి 40 రూపాయలకి బడ్జెట్. ఇక మేమిద్దరం బండి మీద ఉన్నామంటే ఇక మన రిచ్ లైఫ్ వీళ్ళది. ఆడేడి కిరణ్
అటు దిగిండా ఆడున్నాడు గైస్. మేమేమో బండి మీద వచ్చినాం గైస్, ఇబ్బంది పడుకుంటా. ఇగో వచ్చినాం ఈ పీజీకి. ఇక్కడ అచ్చుడితోటి ఏమైందంటే పావురం బయటికి ఎగిరింది టక్కున బాల్కనీలకు అచ్చుడితోటే. చూస్తేనేమో ఇక బకెట్లో 2 గుడ్లు పెట్టినాయి. ఇగో మన పావురం. సారీ నీ గుడ్లని ఏమన్నది. ఇది వచ్చేసి మన मैं कुछ नहीं किया, वो ऐसा इसे आया. हाँ अभी आया ना, हमको नहीं मालूम. हाँ वो अभी आया ना, हमको नहीं मालूम. वही అయితే 3 రూమ్లు. వీడియో మోటివేషన్ అంట. యాక్చువల్లీ డిఫైన్ కీ ఎలిమెంట్స్, మెన్షన్ పర్పస్ ఆఫ్ ప్యాసేజ్ అట. క్రికెట్ ఆడుకోవచ్చారా? సబ్డేగా రూమ్ మనదే ఇక. ఏసీ కూడా ఉన్నది, మంచిగా ఉన్నది. ఎట్లా, హౌ ఇస్ యువర్ ఇంప్రెషన్? ముగ్గురం ఉండాలి మరి. చూద్దాం. సరే గైస్, ఇంకా చూసుకోవాలి మేము. సుశీల మొత్తం రిచ్ ఏరియా, రిచ్ 30,000 నెలకు రెంట్. మనం ఉండలేము, పీకలేము. సాయిచరణ్ అన్న వాళ్ళు ఉంటారట. ఇక బండి ఇచ్చేసి ఎత్తుకుంటాను. పీజీ లేవు, సెట్ అయితే లేవు, మళ్ళీ చూసుకోవాలి. స్నోబీ గుల్లా గైస్. పొద్దున్న చలి తిరిగితే 2 గంటల నుంచి తిరిగితే చూసింది ఇంతవరకు 2-3 పీజీలే. టైం ఎట్లా అసలు ఏర్పడతలేదు కదరా. మళ్ళీ చూసిన నచ్చట్లే గైస్, ఏమవుతుందేమో. ఈ పీజీ అయితే చూడండి ఎంత బాగుందో. అయితే మిర్రర్ చూడొచ్చు. మేడ్ లైక్ ఎ గన్, గోస్ లైక్ ఎ బుల్లెట్. ఈ రూమ్ బాగుంది. 2 షేరింగ్ అట. ఇంకా చూస్తున్నాం గ్యాప్ లా మన అఫాక్ భయ్ అట, ఆయన పేరు సెట్ చేసేసినాం. భయ్యా కానా హే భయ్యా, हम టేస్ట్ కడితే అని చెప్పి వచ్చేసినాం. కొంచెం తినేసి మాక్సిమం ఇదే పీజీలో ఉందాం అనుకుంటున్నాం గైస్. బాగుంది. వంట రూమ్కి వచ్చి వేసుకోవాలట చపాతీలో. చూడాలి మన భయాస్. భయ్యా అచ్చే హోతే ఇదర్ హాయ్ బోలో. అచ్చే హోతే చపాతీ, అచ్చే హోతే ఏంటి మమ్మీ ఎవడు అచ్చే హోతే. हम अगले दिन से आते ఫ్రీగా తినాలి గైస్ ఈరోజు అయితే. అంటే రేపంచలు మేము పైసలు కడతాం ఎట్లయినా. ఈరోజు అయితే మనకు ఫస్ట్ ఫ్రీగా తింటాను. ఇక రేపంచలు పైసలు కట్టాలి. మన హక్కు అంటావా, టేస్ట్ చేస్తున్నాం అంటాం. మరి ఇప్పుడు ఈరోజు పైసలు బయట తిరిగితే మనం 300-400 బొక్క. అందుకే ఎట్లయినా ఇదే ఫిక్స్ అయినాం పీజీ. ఓకే గైస్, ఇక ఈరోజు వచ్చేసాం కదా. ఇదో హిందీ మాట్లాడడం మాకు అస్సలేదు, నెగోషియేషన్ అస్సలేదు. అదే తెలుగు అయితే చెడుగుడు. ఇక మళ్ళీ రేపు వస్తా అని చెప్పినాం. ఇక ఇప్పుడు పుస్తకం అడ్వాన్స్ ఇద్దాం, మళ్ళీ అలానే ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఏదో ఒకటి చెప్పేసి రేపు వస్తా బ్రో అని చెప్పిన. కూపర్ గైస్, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అన్న దగ్గర ఉంటుంది కదా, మన ప్రసాద్ అన్న కార్ ఇది. ఇక్కడ సామ్సంగ్ ఏదో మీటింగ్ ఉన్నాయంటే వచ్చిండు. ప్రపంచం అంతా వారు ఏదో జాబులు ఎంగేస్తున్నాయని ఫీల్ అవుతుంటే ఫాలోవర్స్ కావాలి మనకు. ఎవరికి కావాలరా ఇప్పుడు ఏమైతే తెలియదు మనకు. ఫాలోవర్స్ మంచిగా ఉండాలి. అప్పుడు వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం. వాళ్ళే మంచిగా ఉంటారు. జాబ్ మన చేతిలో లేదురా. వస్తుంది దాని తల్లి వస్తుంది, దాని అమ్మమ్మ వస్తుంది, ఎవరైతే మనకి ఏంది కదా గైస్. మన అనిల్ గారికి అయితే బాత్రూమ్ బాగా నచ్చిందట, ఇలానే ఉంటాడు అంటాడు. ఇది మా ఫోటో. ఒకవేళ మీరు ఎవరైనా గురుగ్రామ్కి వస్తే చెప్పండి, మంచి పీజీ. బయటకి వచ్చి చెప్పాలా? ఓకే, గురుగ్రామ్కి వస్తే చెప్పండి, మంచి పీజీ ఇది బాగుంది. ఇక పీజీలు ఎతికి లాస్ట్గా ఒక పీజీకి వచ్చినాం. ఇది 2 షేరింగే, కానీ 3 షేరింగ్ అని చెప్పి మేము ఉంటాం అనుకుంటున్నాం. ఒక రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది. టీవీ ఉంది, మంచి బాల్కనీ ఉంది. ఇక మనం వీడియో రికార్డింగ్ కూడా పనికొస్తుంది. ఇక ఇది ఫిక్స్ అవుతాం అనుకుంటున్నాం. ఇది ఓకే గైస్, కొంచెం వ్యూ బాగుంది. బూత్ బంగ్లా అంటాడు. ప్యారెట్స్, పీజియన్స్ అయితే ఉన్నాయి. How is it bro, Anil bro? Shall we? It's good. It's good. కాదు, I think we can grow parrots. So we can grow pigeons. అంత రెట్టేషన్ ని పైసలు మంటేసుకో. కరెక్ట్. ఏదో పిచ్చిలేతుంది గైస్. ఏది సెలెక్ట్ చేస్తలేరు. ఇప్పటికి ఒక 5-6 తిరిగినాం. ఏది డిసైడ్ అవుతామో వాడు అదృష్టవంతుడిగా. ఇక రెంట్ ఎత్తుక్కొని ఇక March 1 మనకైతే ఈరోజు 5,000 ఫాలోవర్స్ దగ్గరలో పడ్డారు. అదే దగ్గర వచ్చిళ్ళు. అందుకే ఇక వీళ్ళందరికీ చాయ్ కొని ఇచ్చిన 10 రూపాయలు. 10 రూపాయలు పెట్టి అందరికి చాయ్ కొనిచ్చిన గైస్. ఇక పొద్దుంచాలి పీజీల కోసం తిరిగిన. ఇక ఇక్కడ చూడడానికి గైస్ జర్మన్ షెపర్డ్. ఈ ఫుడ్ కోర్ట్ వాళ్ళది కావచ్చు, వదిలేసి డైరెక్ట్. చాయ్ మాత్రం వేరే ఉన్నది. ఇక వీళ్ళందరికీ ఈరోజు నాకు చాలా పార్టీ అని అడుగుతారు. ఇక అరే వీడియో మాత్రమేరా, వీడియో కోసం వీళ్ళు మీరే కామెంట్ పెట్టుకో. ఎడిట్ చేసేది నేనే రా, ట్రిమ్ చేసేస్తా.
సో గైస్ బాగుంది గైస్ చాయ్ మాత్రం. ఇక ఏ పీజీఓ తెలియలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చిరాకు. వీళ్ళందరూ ఇలా కంఫర్ట్ చూసుకుంటారు గైస్, ఎట్లా అట్లా ఉండాలి. కానీ ఏంది ఇదంతా చూసుకోవద్దు కదా. ఏదో ఒకటి డిసైడ్ అయిపోవాలి. ఇక పొయ్యి ముందు రాదు పులి లెక్క జర్మన్ షెపర్డ్. స్నూపీ స్నూపీ ఏమంటదిరా, ఏమన్నా స్నూపీ మాతోటే బతుకుతాను, డాగ్స్ భయపడతావరా? ఉన్నదిరా పులి, సింహమా కుక్కనా? ఆయా షేర్ షేర్. నార్త్లో చపాతీలు తిని మా వాళ్ళందరికీ చపాతీలు అలవాటు అయిపోయినాయి. అవురా చపాతీలు అలవాటు అయిపోయినాయి. ఏమంటాను తెలుసా, ఇంటికి పోయి చపాతీలు అడిగితే తంతారంటాను. సబ్డేగా ఇక మనం మొత్తం నార్త్ లెక్క మారిపోదాం. మరి పానేసుకోవాలి. నార్త్ అంటే పానంటావు ఏంద్రా నువ్వు? అంతగానో ఇష్టమారా ఇట్లా మాట్లాడే ముందు ఉంటావు ఏమి 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 గ్రీటింగ్ కూడా పలుకులకి సరి ఇట్లా తయారైలేదురా నువ్వు. బొట్టు బొట్టులో కమ్మదనం. అంత బాగుందారా? అరే చాయ్ మీద పడ్డారా? చాయ్ మీద పోసుకున్నాడు. భయ ఏం కంటెంట్ ఇస్తారా మీరు? బొండాలు లెక్క ఉన్నాయి. యాక్చువల్ మనం మోమోస్ తినాం. ఇక వీళ్ళకి పార్టీ కావాలంటే ఇక కొనిచ్చిన. ఏం మోమోస్ రా, మొత్తం క్యాబేజే ఉన్నది. ఎవరు తింటారు రా క్యాబేజీలు? నాకు అద్దురా బాయ్, వానికి కూడా నచ్చలే కావచ్చు. తగ్గుతానే కదరా గాయస్, నచ్చలే గాయస్ బాయ్. ఇక వీళ్ళకి పార్టీ మంచిగా తినిపిద్దామంటే ఈ చిల్లర ఈ చిన్న చిన్న ఆర్డర్ చేసుకుంటారు. మంచిగా ఏదంటే అది కొనుక్కోవాలంటే ఇది ఆర్డర్ చేసుకున్నారు. మీకు ఇదే కొనారా? దాన్ని బుక్ చేస్తే డైరెక్ట్ 7 సీటర్ పట్టుకొచ్చి డైరెక్ట్ గా కదరా ఇది. ఏం చేసావు? వెనకాల ఉంటాయి, వెనకాల ఒక అమ్మాయితో ఫోన్ మాట్లాడతారు గైస్. అనిల్ గంట రూమ్ చూడండి గైస్, ఎంత బాగుందో, సూపర్ ఉంది. ఏమైంది? అరే అమ్మా షాంపూ, అమ్మ వింటర్ రూమ్ వస్తున్నా గైస్. ఇటు వస్తుందే షాంపూ అవుతుందట. కాదురా చూసినాం, ఎంత కొడుకున్నా క్రికెట్ కూడా ఆడుకొచ్చిదా. వీళ్ళేమో పీజీ కోసం ఎత్తుతారు, మనం ఏమో పిచ్చోళ్ళ తిరిగి కంటెంట్. ఇది చూడాలి గైస్. సోనీ అనుకున్నా ఫస్ట్, కానీ చూద్దాం మాత్రం సన్ అని ఉన్నది. చెడిగిపోయిందిరా. అరే వైన్ లేదురా, సన్నే. అరే సన్నేరా, సన్నేరా రే. అరే అది కూడా వయ్యా చూద్దా. అది నీకు హోటల్లో సోనీ టీవీ పెడతారు. పీజీ నైట్ అయింది కదా, మేము ఒకటి డిసైడ్ అయినాం. అక్కడికి వెళ్ళి అడ్వాన్స్ కట్టడానికి పోతాం. వీడు ఏమన్నాడంటే రారా తినేద్దామన్నాడు. ఒక్కసారిగా అవును కదా నిజంగా. అరే ఏంద్రా ఇప్పుడు మనిషికి 100 రూపాయలు వేసుకున్నాక 400 రూపాయలు సేవ్ అవుతాయి. ఇక ఈయన తినేస్తాం గైస్. ఇక రైట్ గైస్, పీజీ దొరికింది. సో గైస్ ఇక ఇదే పీజీ ఫిక్స్ అయిపోయాం, అడ్వాన్స్ కట్టేసినాం. ఒకవేళ మీరు గురుగ్రామ్కి వస్తే చెప్పండి, ఈ పీజీ బాగుంది బడ్జెట్లో. సో ఇక బాల్కనీ బెడ్ ఇక 3 షేరింగ్ తీసుకున్నాం. ఇక మేము ఒక ఉండాలి కదా సోపతి, ఒక్కళ్ళే మేము ఉంటాం. ఆడికి ఒంటరితనం అలవాటు అయిపోయింది, కానీ ఉండాలి ఇక అందరితో. రైట్ గాయస్ బాయ్, ఫైనల్గా పీజీ సెట్ అయిపోయింది. ఈరోజు ఈయనే తినాలి.